Hello everyone, welcome back to our channel TS MSET TG EAP set 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ లో మనకి ఇక్కడ సీట్స్ అనేవి నిజంగానే ఇంక్రీజ్ కాబోతా ఉన్నాయి. 10,000 సీట్స్ అనేవి కూడా చాలా మంది స్టూడెంట్స్ డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి యొక్క 10,000 సీట్స్ కూడా మరి ఏ డిపార్ట్మెంట్ లో ఇంక్రీజ్ కాబోతా ఉన్నాయి. మరి మాకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ అయినా మాకు అనుకున్న బ్రాంచ్ సీటు వస్తుందా, సిఎస్ లో సీటు వస్తుందా, సిఎస్ ఐటీలో సీటు వస్తుందా, డౌట్స్ ఉన్నాయి కదా. కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను, మీకు క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజ్కి వెళ్ళేంత వరకు అయితే మన ఛానల్ తరపు నుంచి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి కంప్లీట్ గా. మనం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇది యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ మంత్ 26 అయితే స్టార్ట్ కాబోతా ఉంది. అదే విధంగా యొక్క 10,000 సీట్స్ మరి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నారు, మరి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా వీడియో అయితే ఇన్వెస్ట్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 10,000 సీట్స్ అనేటివి కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు అఫీషియల్ గా అయితే అప్డేట్ రాలేదు. కాకపోతే ఇక న్యూస్ పేపర్ ఆర్టికల్లో 10,000 సీట్స్ అని కూడా ఇంక్రీజ్ చేస్తామని ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదే విధంగా మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే 10,000 సీట్స్ మరి ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ లోపల 177+ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. మరి అన్ని కాలేజీకి అయితే ఇంక్రీజ్ చేయరు. ఈ యొక్క కాలేజీకి సంబంధించిన యొక్క మనకి ఇక్కడ న్యాక్ కానీ అదేవిధంగా ఏఐసిటి గ్రేడ్ కానీ అవన్నీ చెక్ చేసుకొని కొన్ని కాలేజీకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు యొక్క సీట్స్ పెంచుకోవడానికి కూడా. అదే విధంగా మరి ఏ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా పెంచుతారు యొక్క సీట్స్ అంటే కూడా మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఈ యొక్క సీట్స్ అయితే పెంచబోతా ఉన్నారు. అదే విధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో పాటు మనకి ఇక్కడ ఏదైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, లైక్ ఏ విధంగా అంటే మనకి ఇక్కడ లైక్ సిఎస్ఐటి కావచ్చు, అదే విధంగా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అదే విధంగా మనకి ఏఎంఎల్ కావచ్చు, ఈ విధంగా సబ్ కేటగిరీ సంబంధించిన కోర్సుకి అయితే ఇక్కడ సీట్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక కాలేజ్కి సిఎస్సి డిపార్ట్మెంట్ 240 సీట్స్ అనేది కూడా ఇంటేక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక 10,000 సీట్స్ కూడా యాడ్ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంటేక్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క కాలేజ్ చేంజ్ అవుతుందంటే ప్రతి ఒక్క కాలేజ్ కాదనమాట, మనకు సెలెక్టెడ్ కాలేజ్కి అయితే ఇక్కడ చేంజ్ కావడం జరుగుతుంది. ఒకసారి మనకి ఈ యొక్క అప్డేట్ రాగానే ఏదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా అందులో వచ్చేస్తే ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ ఉంటుంది కదా అందులో మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఏ కాలేజ్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేశారు మరి ఇక్కడ దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా మనకు రావడం జరుగుతుంది. యొక్క ఏదైతే అఫీషియల్ ఈఏపీ సెట్ వెబ్సైట్ లో వచ్చేసి కూడా మరి ఖచ్చితంగా మనకి ఈ యొక్క 10,000 సీట్స్ కూడా మరి ఇంక్రీజ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే లాస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 days ఉండగా కూడా మనకు ఏదైతే 2,000+ సీట్స్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది వెబ్ వర్షన్ ఇవ్వడానికి లాస్ట్ మూమెంట్ లో. దీనికి అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి కూడా యొక్క సెకండ్ ఫేజ్ లో 10,000 సీట్స్ అయితే మనకి ఇక్కడ ఒక 99% అయితే మనకు రిలీజ్ చేసే అవకాశం ఉంది, కొత్త సీట్స్ అన్నమాట. మీరు అనుకున్న బ్రాంచ్ లో కూడా మీకు సీట్ రావచ్చు. ఎవరికైతే మేము సిఎస్సి కోర్ బ్రాంచ్ మేము ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాం అనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక గొప్ప అవకాశం చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ యొక్క సిఎస్ లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో అని కూడా మీరైతే చెక్అవుట్ చేసుకొని మీ యొక్క వెబ్ వర్షన్ అయితే ఇచ్చుకోండి. అదే విధంగా మనకు 26 నాడు ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అంతకన్నా ముందే లేదంటే మనకు ఆ రోజున మనకి ఏదైతే కంప్లీట్ గా యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ లో మరి ఏ కాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, సిఎస్సి డిపార్ట్మెంట్ మరి ఎన్ని ఇంక్రీజ్ చేశారు, అసలు ఎన్ని ఫిల్ అయిపోయాయి, ఈ స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ కంప్లీట్ గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అదే విధంగా స్టూడెంట్స్ ఇంకో డౌట్ ఉంది, లైక్ ఏ విధంగా అంటే అన్న మరి యొక్క సీట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు కదా, మరి మాకు వచ్చిన ర్యాంక్ మరి మంచి అనుకున్న బ్రాంచ్ సీటు వస్తుందా ఎప్పుడైనా ఒక డౌట్ ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఈ యొక్క 10,000 సీట్లలో కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే టోటల్ డిపెండ్స్ అపాన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. మనకి ఇక్కడ ఏదైతే మీ ర్యాంక్ బేస్ చేసుకొని అది మీ ర్యాంక్ అదేవిధంగా కట్ ఆఫ్ ర్యాంక్ అన్ని చేసుకొని కేటగిరీ కూడా సీట్ అలొకేషన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మరి మీకు ఖచ్చితంగా మీకు సీట్ రావాలి మాకు ఏదో బ్రాంచ్ అన్నటువంటి స్టూడెంట్స్కి అయితే ముందు చెప్పేదంటే వెబ్ వర్షన్ అని కూడా ఎక్కువ ఇవ్వాలి. లైక్ ఏ విధంగా అంటే 100+ వెబ్ వర్షన్ ఇచ్చినట్టయితే మీకు ఏదో ఒక ఖచ్చితంగా సీట్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు దాదాపు ఒక 10,000 సీట్లు. అదే విధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే సెల్ గ్రూప్ ఇచ్చారు కదా ఆ యొక్క మిగిలిపోయిన సీట్స్ అని కూడా కలిపేసి మనకు టోటల్ గా ఒక 35 నుంచి 45,000 సీట్స్ అనేవి కూడా మనకు సెకండ్ ఫేజ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది స్టూడెంట్ డౌట్ ఉన్నాయి, అన్న మరి ఖచ్చితంగా ఈ ఫేజ్ లో సీట్ వస్తుందంటే మీరు ఖచ్చితంగా మంచి వెబ్ వర్షన్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ ర్యాంక్ తగ్గట్ల ప్రియారిటీ అయితే వెబ్ వర్షన్ ఇచ్చడం మీకు ఖచ్చితంగా సీట్ రానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత కొంత యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్లు అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి టీఎస్ ఈఐపీ సెట్ సంబంధించి. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ భావిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.